హాయ్ హలో అండి అందరికీ. ఈరోజైతే మెంతిపప్పు చేస్తున్నాను. మెంతిపప్పుకు కావాల్సినటువంటివో మీరు కూడా అలా ఒకసారి చూసేసేయండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూడండి. కందిపప్పునైతే ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. టమోటాలు అయితే కొంచెం ఒక 5-6 టమాటాలను అయితే నీట్గా చిన్నగా కట్ చేసేసి అలా పెట్టుకున్నాను. చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను అనమాట. వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయ అయితే తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ కారం తీసుకున్నాను. ధనియాల పొడి వేయనట్టు కొంచెం అయితే తీసుకున్నాను. కొంచెం పసుపు తీసుకున్నాను అనమాట. పోపు దినుసులు అయితేనా కొంచెం మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పోపుకు సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇలా కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే అలా వేసాను అనమాట. ఆయిల్ కాగిన తర్వాత ఇలా పోపు దినుసులు అయితే వేసేసి ఆవాలు చిట్లుతుండగా ఇవైతే వేసేసానండి. ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఆనియన్స్ బాగా ఎర్రగా ఏగనిద్దాం. పోపు అయితే ఆనియన్ అయితే బాగా ఎర్రగా ఏగిందండి. ఈ టైంలో మనము ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు. ఈ పప్పు ఇప్పుడైతే కందిపప్పు అయితే వేసేస్తున్నాను. కందిబేడలు అయితే వేసేస్తున్నాను పోపులో. కందిబేడలు ఏం వాష్ చేయనండి నేనైతే. ఇలా మెంతిపప్పుకు కందిబేడలు సపరేట్గా ముందే వాష్ చేసేసి స్టోరేజ్ అయితే చేసుకుంటానన్నమాట. అందుకని ఇప్పుడైతే వాష్ చేయలేదు. కందిబేడలు కాస్తంత ఏగనిచ్చి తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు అయితే వేసేసాను అనమాట. కందిబేడల్ని ఇలా కారం పట్టిన తర్వాత కాసేపు ఉండి సరిపడా వాటర్ అయితే వేసేసి టమోటాస్ అయితే వేద్దాము. పప్పు ఉడికేమైనా నీళ్ళు అయితే వేసేసి టమోటా అయితే వేసేసానండి. ఈ టైంలో విజిల్ అయితే పెట్టేద్దాం. కుక్కర్ గిన్నె మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అలా రానిచ్చి కాసేపు తగ్గిద్దాము. మనం ఈ టైంలో మీరు ఏదన్నా ఆకుకూర వేసుకోవాలనుకున్నా మనం ఇలా ఆకుకూర అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. పప్పులో ఇలా చిన్న మంట పైన కాసేపు ఉన్నిద్దాం. ఇలా ఇంకొక విజిల్ రానిచ్చేసి స్టవ్ అయితే కట్టేద్దాం. ఇలా వేరే సెరవులో కొంచెం కొత్తిమీర అలా వేసి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అయితే వేసేసి పైన ఇలా మెంతులు, ధనియాలు ఫస్ట్ ఇవైతే ఇలా రుద్దేసుకున్నామండి. పప్పు గుత్తితో ఇలా అన్నీ తీసేసి పప్పు గుత్తితో ఇలా అయితే రుద్దేద్దాం. టమాటా నొక్కదాన్ని ఇలా మెత్తగా రుద్దేసి బేడలు మరీ మెత్తగా లేకుండా కాస్తంత పలుగ్గా పెట్టుకుంటేనే పప్పు అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే అలా చేస్తాను. టమాటా అయితే మెదిగిపోయింది. ఇప్పుడు పప్పునైతే వేసేద్దాం. ఇలా అయితే పప్పు రుద్దేసాను అనమాట. ఇప్పుడు కాసేపు అలా వేడి పెడదాం పప్పును. ఇలా అయితే కాసేపు పప్పునైతే వేడి పెట్టేస్తే టమోటా మెంతిపప్పు రెడీ అండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.